శంతనుడు తన గుర్రాన్ని ఆమె వద్దకు పోనిచ్చి గుర్రం పైనుంచి కిందకు దిగి ఆనందగత్తెను చూస్తూ, ఎవరు కన్యా నీవు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి ఆమె అతనితో మరో మాట మాట్లాడకుండా, మహారాజా, మీకు నన్ను వివాహం చేసుకోవాలి అని అనిపిస్తే నేను అందుకు అంగీకరిస్తాను. కానీ నాది చిన్న నియమం. మన వివాహం జరిగిన తర్వాత నేను ఏం చేసినా మీరు అడ్డుపడకూడదు, ప్రశ్నించకూడదు. ఒకవేళ మీరు ప్రశ్నించినా అడ్డుపడినా ఆ క్షణమే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇది విన్న శంతనుడికి తన తండ్రి ప్రతీపుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రతీపుడు శంతనుడిని హస్తినాపురానికి యువరాజును చేసిన తరువాత తపస్సు చేసుకోవటానికి అడవులలోకి వెళ్ళి గంగా నదీ తీరాన తపస్సులో కూర్చుంటారు. అప్పుడు గంగాదేవి దివ్యకాంత రూపాన్ని ధరించి తపస్సులో ఉన్న ప్రతీపుని దగ్గరికి వెళ్ళి అతని కుడి తొడ మీద కూర్చుంటుంది. వెంటనే కళ్ళు తెరచిన ప్రతీపుడు తన కుడి తొడపై కూర్చున్న కాంతను చూసి, ఎవరు నీవు? ఎందుకు నా తొడపై కూర్చున్నావు అని అడుగుతాడు.